టీడీపీ బీజేపీ మధ్య అనపర్తి టికెట్ పంచాయతీ కొలిక్కొచ్చింది. బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటు మళ్లీ టీడీపీకి మార్చారు. కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక సాయంత్రం నల్లమిల్లి ఇంటి వద్ద టీడీపీ బీజేపీ జనసేన సమన్వయ సమావేశం జరగనుంది. కూటమి అభ్యర్థిగా రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు రామకృష్ణారెడ్డి. అయితే కూటమి అభ్యర్థిగా నల్లమిల్లికి అవకాశం దక్కడంతో బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణంరాజుకి షాక్ తగిలినట్లయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బీజేపీ అభ్యర్థికి శివరామకృష్ణరాజుకు షాక్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన కేటాయించిన బీజేపీ టికెట్ను మళ్ళీ తిరిగి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అక్కడ కేటాయించడం జరుగుతున్నది. దీని మీద అధికారికంగా 1-2 రోజుల్లో ప్రకటన రానున్నది. అయితే ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న దీనికి సంబంధించిన నాటకీ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే మళ్ళీ టీడీపీ టికెట్కి ఇక్కడ కేటాయించడం జరుగుతున్నది. కొద్ది రోజులుగా చూసినట్లయితే ఇక్కడ బీజేపీకి ఇక్కడ టికెట్ కేటాయించడం పట్ల పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కూటమిలోని ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ జనసేన అలాగే బీజేపీలో కూడా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. దీని మీద ఇక్కడ బీజేపీకి ఈ టికెట్ కేటాయించడం వల్ల రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధరేశ్వరి విజయావకాశాల మీద కూడా ఈ టికెట్ ప్రభావం చూపుతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే అధిష్టానం నుంచి తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా ధీమాతోటే ఉన్నారు. 20 రోజుల పాటు ఆయన ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని 3 మండలాల్లోని కూడా పాదయాత్రలు నిర్వహించి అక్కడ ప్రజల అభిష్టానం మేరకు తన నిర్ణయం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు 2 సార్లు పిలిచి ఆయన్ని బుజ్జగించడం జరిగింది. తర్వాత పురంధరేశ్వరి దగ్గరికి వెళ్ళి 2 సార్లు ఆమెతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఆయన దృష్టికి కూడా ఇక్కడ అనపర్తి టికెట్ విషయం ఇచ్చినట్లయితే టీడీపీకి కాకుండా మరొక పార్టీకి ఇచ్చినట్లయితే ఇక్కడ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరుగుతున్నది. ఈసారి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరి పోటీ చేయడం జరుగుతున్నది. అయితే దీని మీద ఇప్పుడు అనపర్తి టికెట్ మార్పు చేసినట్లయితే దాని మీద పురంధరేశ్వరి మీద విజయావకాశాల మీద దెబ్బ పడుతుంది, దీంతో ప్రభావం చూపుతాయని చెప్పి ఉద్దేశంతో మొదటి నుంచి జరగడం జరుగుతుంది. దానిలోని భాగంగానే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతున్నది. న్యాయం కోసం నల్లమిల్లి అని చెప్పేసి 20 రోజుల పాటు తను టికెట్ కోసం పోరాటం చేయడం జరిగింది. తెలుగుదేశాన్ని రక్షించండి, అలాగే కేడర్ని కాపాడండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మద్దతు కూడా కోరాడు. ఆయన వెళ్ళి ప్రతి చోట కూడా అంటే నియోజకవర్గ వ్యాప్తంగా 3 మండలాల్లోని కూడా ఇప్పటికే ఆయన ఈ న్యాయం కోసం నల్లమిల్లి అని చెప్పి ప్రచారాన్ని అంతా కూడా నిర్వహించి ప్రజలు మద్దతు అక్కడ ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. 20 రోజులుగా తను చేసిన దానికి ఇప్పుడైతే అధిష్టానాల నుంచి సానుకూలంగా స్పందన రావడం, అలాగే మళ్ళీ తిరిగి ఇక్కడ అనపర్తి టికెట్ను టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మరి ఒక పక్కన ఖరారు చేయడం జరిగింది. అయితే 1-2 రోజుల్లోనే దీని మీద అధికారికంగా ప్రకటన రానున్నది. అయితే నిన్న బీజేపీ కమిటీ సభ్యులు కానీ అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి కూడా ముగ్గురు కూడా నిర్ణయించిన దాని ప్రకారం ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర అధిష్టానానికి వివరించడం జరుగుతున్నది. దాని తర్వాత అక్కడి నుంచి కూడా టికెట్ ఖరారు చేసే అవకాశం ఉన్నది. వైసీపీ అభ్యర్థిని ఎదుర్కోవడానికి బలమైన టీడీపీ అభ్యర్థిని ఎంగిని దింపుతేనే కానీ ఇక్కడ విజయావకాశాలు ఉండవు అని చెప్పేసి గట్టి పోటీ ఉండదని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో తిరిగి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి టికెట్ను ఖరారు చేయడం జరిగింది. 1-2 రోజుల్లోనే ఇది అధికారికంగా ఒక ప్రకటన వెలువడి కానున్నది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అనపర్తిలోని టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సవం వ్యక్తమవుతుంది. అందరూ కూడా రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి కూడా సిద్ధంగా